ఉద్యమ కెరటం తెలంగాణకు సామాజిక తెలంగాణకు దిక్సూచైనటువంటి అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్షకు మద్దతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభినందనలు పాదాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి మాత్రమే సామాజిక తెలంగాణ దిశగా పేదల పక్షాన ఉండాలని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? ఈరోజు పార్టీ ఏర్పాటు కాకముందే, పార్టీ ఏర్పాటు 2 నెలల్లో జరగక ముందుకే ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా కేవలం ప్రజల్లో ఉంటూ ఎటువంటి రాజకీయ ఆకాంక్ష లేకుండా ప్రజల్లో ఉంటూ ఎంతసేపటికి కూడా మేము సామాజికంగా పేదలకు న్యాయం జరగాలి, ఎక్కడైతే బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, అణగారిన వర్గాలకు, పేద వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి అక్క చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఎన్నో సంఘాలు, ఎన్నో ఉద్యమ సంస్థలు, ఉద్యమకారుల సంక్షేమ సంఘాలు, కుల సంఘాలు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్న చెప్పినట్టుగా వెలుగుమట్లకు ఒక ధైర్యం దొరికింది, వెలుగుమట్లకు ఒక నమ్మకం దొరికింది. ఈరోజు కవితక్క రూపంలో నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళంతా అండగా నిలబడ్డారు. ఈరోజు వెలుగుమట్లలో జరిగినటువంటి అన్యాయాన్ని, పేదలకు ఇంత కఠోరంగా చేస్తున్న ప్రభుత్వం గతంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఇష్టానుసారంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులను చేసుకున్న పాపానికి వాళ్ళు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చెప్పక తప్పదు. ముగ్గురు మంత్రులుగా ఉన్న సిగ్గుపడాలి ఖమ్మంలో. ఈరోజు వారికి న్యాయం చేయలేకపోతూ ఉన్నారు. కేవలం ఓట్ల మిషన్లుగానే వారు చూస్తూ ఉన్నారు, ఓట్ల యంత్రాలుగానే వారు చూస్తూ ఉన్నారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి అక్క వారి బాధను తెలుసుకొని అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల అత్యుత్సాహం చూసి ఇట్లా కాదు, తెగిస్తేనే మళ్ళా తెలంగాణలో న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పుతామని చెప్పి నిరవధ దీక్షకు దిగడం జరిగినందుకు అక్కకు కూడా ధన్యవాదాలు. అక్క, మీ అందరికీ కూడా, మీకు ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమంతా అండగా ఉంటాం, ఎక్కడికైనా పోవడానికి మేమంతా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మొన్న జరిగినటువంటి మూసీబాధలు చూసినాం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం దిశగా చేస్తూ ఉంటే అన్ని పార్టీలు పేదల దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీరు గార్చి వారికి న్యాయం జరగకుండానే కేవలం వాళ్ళ యొక్క పత్రికల ప్రకటనల కోసము, పత్రికల వార్తల కోసము, న్యూస్లో వార్తల కోసం మాత్రం చూసుకున్నారు తప్ప పేదల పక్షాన్ని కొట్లాడలేదు. కానీ జాగృతి మాత్రమే ఏకైక సంస్థగా పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ పెద్దలకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పేదోళ్లకు బుల్డోజర్లు, పెద్దోళ్లకు బిల్డింగ్లా అని చెప్పి ఎగ్జాంపుల్తో చూపించి, దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు రండి, మీ లెక్కలతో చూపిస్తాం, టేప్ పట్టుకొని మీరు వస్తారా మేము వస్తామా అని చెప్పిన రాష్ట్రంలో ఏకైక నాయకులు కవితక్క అని చెప్పి గొప్పగా చెప్తాను. వారికి చేసినటువంటి ఆ ధైర్యానికి మనం మెచ్చుకోక తప్పని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు. కానీ రంగనాథ్ గారు రాకపోగా వారి యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది హైకోర్టు నిర్ణయం ప్రకారం వేస్తూ ఉన్నాం. హైకోర్టు ప్రభుత్వ ఆర్డర్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారు. కానీ అదే మూసీ బాధితులు హౌస్ ట్యాక్స్ కట్టిరు, కరెంట్ బిల్లు కట్టిరు, నల్లా బిల్లు కట్టిరు, అన్నీ కట్టినా కూడా అన్నీ ఉన్నాయని చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోలేదు? మరి వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం ఎందుకు అనుకుంటా ఉన్నారు? మేము వెళ్ళి దాదాపు 5 గంటలు ధర్నా చేస్తే రంగనాథ్ గారు రావడానికి కుదరలేదు. కానీ అదే పేదల ఇల్లు కూలిస్తే మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ దొరుకుతుంది వాళ్లకు. పేదల దగ్గరికి కనీసం ఇండ్లకు పోయి తెచ్చుకుంటామని కూడా టైం ఇవ్వకుండా చేస్తారని మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ జాగృతి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెలుగుమట్ల బాధితులకు ఇప్పటికైనా సరే మరికొన్ని గంటల్లో మీరు చేసినా లేకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది హెచ్చరించుకుంటూ మీరు వారికి ఎక్కడైతే బాధితుల ఇల్లు కూల్చిన చోటనే కొత్త ఇల్లు కట్టియాల్సిందే. ఒకే ఒక డిమాండ్తో ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడైతే వాళ్ళు కూల్చిన చోట్లనే వారికి ఇల్లు కట్టియాలి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి అదే రకంగా జరగాలని చెప్పి ఏకైక డిమాండ్తో ముందుకు వస్తున్నటువంటి అక్కగారికి అందరం సంఘీభావం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.